పోలీసుల్లో బీఆర్ఎస్ కోవట్లు ఉన్నారంట. ప్రభుత్వ రహస్యాలను గులాబీ నేతలకు చేరవేసుడే వీళ్ళ పని. బీఆర్ఎస్ హయాంలో పైరవీలతో ఎదిగి ఇప్పుడు కోవట్టు అవతారం. వీళ్లలో 4 పెద్ద ఆఫీసర్లతో పాటు డిఎస్పీ సిఐ స్థాయిలో ఆఫీసర్లు ఉన్నారని అనుమానం. కదలికలపైన నిఘా పెట్టిన సర్కార్. పోలీసుల్లో బీఆర్ఎస్ కోవట్లు ఉన్నారంట. మొన్నటిదాకా కాంగ్రెస్ కోవట్లు ఎవరైతే ఉన్నారో పోలీసుల్లో కావచ్చు, అధికారుల్లో కావచ్చు, ఆ కోవట్టులే ఇవాళ పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు. డీజీపీలుగా పెద్ద పెద్ద పొజిషన్లుగా అందరు రెడ్లే, మళ్ళా మొత్తం రెడ్లే. బీసీలు అందరు వేరు. ఒకప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఒక దళితుడు ఉండే, ఏది బీఆర్ఎస్ సర్కారులో. ఇప్పుడు ఆయన తీసేసి దళితులను తీసేసి ఒక రెడ్డికి ఇచ్చిర్రు. ఇట్లా ఒక మంచి పొజిషన్లల్లో దళితులను బీసీలను పెట్టింది గత ప్రభుత్వం. ఇప్పుడు ఏం చేసిర్రు, మన రెడ్డి గారు వచ్చారు అధికారంలోకి, ఇది రెడ్ల రాజ్యం కదా, మొత్తం అంతా రెడ్లు దిగిపోయారు అనమాట. సో అట్లనే పోలీసుల్లో బీఆర్ఎస్ కోవట్లు ఉన్నారని ఒక వార్త. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ కాంగ్రెస్ కోవట్లు అని వాళ్ళు చెప్తున్నారు ఇండైరెక్ట్గా. అంటే ఇప్పుడు ఏదైతే మంచి పొజిషన్లో ఉన్నారో, మంచి శాఖలు కేటాయించారో, ప్రాధాన్యత ఉన్నటువంటి శాఖలు కేటాయించారో, వాళ్ళందరూ మొన్నటిదాకా కాంగ్రెస్ కోవట్టులు, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వాళ్ళు అని చెప్పేసి వీళ్ళే చెప్తున్నారు. వీళ్ళ వార్త సారాంశము దాందే అదే.